అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ కళ్యాణి ముప్పై. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుటి. సో టైటిల్ చెప్పినట్టు యాజ్ అ పేరెంట్స్గా మా లైఫ్లో మేము ఫేస్ అయిన వన్ ఆఫ్ ది స్కేరియెస్ట్ టైమ్స్ కొన్ని డేస్ గురించి అండ్ ఆల్సో కరెంట్లీ జరుగుతున్న కష్కి చిన్న థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పబోతున్నాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కరెంట్లీ ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్తాను. షీ హ్యాస్ ఫీవర్, ఇయర్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కఫ్ అండ్ కంజెషన్ అన్నమాట. ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటే కాల్లోనే డాక్టర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే వచ్చే ముందు కోవిడ్ టెస్ట్ చేసుకొని రండి అని చెప్పింది. ఆ వర్డ్ నాకు నా ప్రీవియస్గా జరిగిన ఒక స్కేరియస్ట్ డేస్ని గుర్తు చేసింది అనమాట. స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే కష్వి 4.5 నెలలు ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళి మా అత్తయ్య వాళ్ళు యూఎస్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చాక ఒక 1 వీక్కి తనకు ఫీవర్ వచ్చింది. సో రెగ్యులర్ ఫీవరే అని అనుకున్నాము. బట్ తనకు ఫస్ట్ టైం ఫీవర్ రావడం అనమాట. ఆన్ సేఫ్ సైడ్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని మా అత్తయ్య వాళ్ళకి ప్రాసెస్ యూఎస్లో హాస్పిటల్స్ అవన్నీ ఫస్ట్ టైం వాళ్ళకి చూపించడం అంతా చెప్తా ఉన్నాము. సో యాజ్ అ ప్రాసెస్గా ఇప్పుడు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ అని చెప్పి తీసుకెళ్లి టెస్ట్ చేసి డాక్టర్, నర్స్ అండ్ ఇంకో నర్స్ ముగ్గురు మాస్కులు పెట్టుకొని వచ్చి ఏంటంటే అది కోవిడ్ అని చెప్పారు అనమాట. నా గుండె పగిలిపోయింది. ఆమెకి ఏమైతుందో మనకు అర్థం కాదు. అట్లీస్ట్ ఆక్సిమీటర్ అనేది ఇట్లా ఉంటుంది, అది పెడితే కూడా రికగ్నైజ్ చేయలేనంత చిన్న చేతు అండ్ వ్యాక్సిన్స్ కూడా వేయలేని ఏజ్. వ్యాక్సిన్ లేదు తనకి. సో నా మైండ్లో నేను ఆ ఎంటైర్ డేలో 100 సార్లు ఏడుస్తూనే ఉన్నా కావచ్చు, ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి. టైంలో వేయండి, ఫీడింగ్ చేయండి, టెంపరేచర్ పెరగకుండా తుడవండి, అదే వాళ్ళు మాకు చెప్పిన విషయం. ఇంటికి వచ్చినాము, క్వారంటైన్, నేను కష్వి చూసుకుంటా ఇక్కడ ఉండే. సో డాక్టర్ చెప్పింది మీలోనే ఎవరికో ఉంది, మీ దగ్గర ఉండే ఆమెకు వచ్చిందని చెప్పేసి. సో మేము టెస్ట్లు చేసుకున్నాం, నాకు పాజిటివ్ వచ్చింది. తర్వాత కార్తిక్ వచ్చింది, తర్వాత అత్తయ్యకి వచ్చింది. కార్తిక్కి కొద్దిగా సివియర్గానే అయింది, అత్తమ్మకి కొద్దిగా సివియర్గానే ఉంది. ఆ టైంలో కష్విని చూసుకుంటూ, నన్నేం చూసుకుంటూ, కార్తిక్ని చూసుకుంటూ, అత్తమ్మని చూసుకుంటూ ఇట్ వాజ్ ఎ లాట్. అండ్ మా అత్తయ్య వాళ్ళు అప్పుడే వచ్చారు కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్లు కూడా గొప్పగా ఏం లేవు. ఆ ఇన్సూరెన్స్లు తీసుకుంటూ వి వెంట్ త్రూ సో మచ్. అండ్ ఆ రోజు నైటే తను చాలా వామిటింగ్ చేసుకుంది. నాకు ఇక ఇదంతా వద్దు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోదామని వెళ్ళామన్నమాట. వెళ్తే వాళ్ళు మమ్మల్ని కొద్దిగా ధైర్యం చెప్పించారు. ఇట్స్ ఓకే, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకు ఉన్నంత రియాక్షన్స్ ఉండవు, ఇట్స్ ఫైన్, ఆమె యాక్టివ్గా పాలు తాగుతుంది అంటుంది అంటే ఫైన్. డే ఒక రోలర్ కోస్టర్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వచ్చింది మాకు. టెస్ట్ చేసి కోవిడ్ అని చెప్పారు పాపకి. ఇంకా గుండె ముక్కలు అయ్యి ఇంకా మొత్తం అయిపోయింది అసలు. దేవుడా ఎన్నిసార్లు ఏడ్చాను, ఐ కాంట్ ఈవెన్ టెల్. కపుల్ ఆఫ్ డేస్ ఇక నేను ఏది వ్లాగ్ చేయలేదు. నా లైఫ్లో ఎప్పుడైనా సరే చిన్న చిన్న బాధలు, అమ్మ వచ్చిపోవడము, నేను ఇండియాకి వెళ్ళి రావడం, ఏదో చిన్న బాధలు చెప్తాను కానీ చూపిస్తాను, మీకు తెలుసు. కానీ నా కష్టాలు అనేది నేను ఎప్పుడు చెప్పుకోను. కష్టం వచ్చిందా నేను యూట్యూబ్ మర్చిపోతా. ఇవయ్య ఎప్పుడు నా తోడే ఉంటాడు కాబట్టి ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. సో అదన్నమాట కోవిడ్ ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ ఇట్ అవుట్ గోయింగ్ ఇన్ టు ఇప్పుడు జరుగుతున్న థింగ్. దాని గురించి ఐ వాంట్ టు షేర్ సంథింగ్ బికాస్ సిక్నెస్ అంతా మాట్లాడుతున్నాం, ఎస్పెషల్ ఆ కోవిడ్ అన్న ఆ ఎక్స్పీరియన్స్ కాబట్టి. హెల్దీగా తినడం గురించి ఆలోచిస్తాం కానీ మనం తీసుకునే బ్రీత్ చేసే గాలి ఎంత పొల్యూటెడ్ అయి ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేసుకోవడం గురించి ఎక్కువ మంది పట్టించుకోరు. ఎస్పెషల్గా డెవలపింగ్ ప్లేస్లలో చాలా కన్స్ట్రక్షన్స్, చాలా ట్రాఫిక్, చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది కాబట్టి గాలి కూడా అలానే ఉంటుంది. సో వీ ఆల్ హ్యావ్ టు యూజ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఇది వచ్చేసి అగారో వాళ్ళ ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఎందుకు ఎయిర్ ప్యూరిఫైయర్ అవసరము అని అంటే ఆ గాలిని, అందులో ఉన్న కాలుష్యాన్ని మొత్తం తీసేసి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అనమాట. అది పీల్చుకోవడం వల్ల కూడా మనకు మంచిది. మన చుట్టుపక్కల చెట్లే ఉన్నాయి అనుకోండి, చెట్లు వేస్తే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేయడం, అది ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మన సిటీలలో వాటిలలో లేవు కాబట్టి ప్యూరిఫైయర్ ఈజ్ ఎ మస్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇదే ఎందుకు నేను తీసుకున్నాను అన్నది చెప్తాను. ఇందులో 7 స్టేజ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. 3 ఫిల్టర్లు ఉంటాయి. ప్రీ ఫిల్టర్, కోల్డ్ క్యాటలిస్ట్ ఫిల్టర్, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఫార్మా డీహైడ్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కూడా, దీన్ని ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జెంటిల్గా ఉండాలి. అండ్ గ్రీన్ ట్రూ హెపా ఫిల్టర్ H14 ఉంది. ఈ హెపా ఫిల్టర్ ఇంత బెస్ట్ ఈ అగారోలో తప్ప ఇంకెక్కడా లేదు. అండ్ ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే అతి సూక్ష్మమైన పొల్యూటెంట్స్ ని కూడా ఇది ట్రాప్ చేస్తుంది, ఆ ఫిల్టర్లలో ఇరుక్కుపోతాయి. దట్స్ హౌ ఇట్ ఫిల్టర్స్ అన్నమాట. చేసి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ని, గాలిని క్లీన్ అండ్ హెల్దీగా చేస్తుంది. ఇది ఒక 400 స్క్వేర్ ఫీట్ ప్లేస్కి సరిపోతుంది. అండ్ ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్
ప్యూరిఫైయర్ కరెంట్లీ ఇన్ మార్కెట్. అండ్ దీని మీద రియల్ టైమ్ ఎయిర్ మానిటర్ ఉంటుంది. అంటే నీ చుట్టుపక్కల ఉన్న గాలి ఎంత క్లీన్ గా ఉంది అన్నది ఎప్పటికప్పుడు చూపిస్తా ఉంటుంది అనమాట. గ్రీన్ ఉంటే గుడ్ ఎయిర్ క్వాలిటీ అని, ఆరెంజ్ టు రెడ్ అలా వెళ్తుంది అని బ్యాడ్ క్వాలిటీ అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. యూవీ స్టెరిలైజ్, ఇది ఎయిర్ ని శానిటైజ్ చేస్తుంది అండ్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆటో అనేది ఆటోమేటిక్ గా ఎయిర్ క్వాలిటీని బట్టి స్పీడ్ సెట్ చేసుకుంటుంది. లేదా మీరు స్పీడ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బటన్స్ తోని మాన్యువల్ గా చేసుకోవచ్చు. స్లీప్ మోడ్ లో మనం పడుకునేటప్పుడు సౌండ్ లైట్ ఉండద్దు అని అంటే స్లీప్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. తర్వాత టైమర్ సెట్ చేసుకోవచ్చు. 1 hour నుండి 12 hours దాకా కూడా టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఎనైజర్ ఉంది, ఇదేంటంటే అయాన్స్ ని క్రియేట్ చేస్తుంది. పిల్లలు ఉన్న దగ్గరనైతే చైల్డ్ లాక్ కావాలి కదా, చైల్డ్ లాక్ ఉంటే మానిటర్ పనిచేయదు. ఎగ్జిట్ అవ్వాలంటే 3 seconds హోల్డ్ పెడితే ఎగ్జిట్ అవుతుంది. ఇదంతా కాకుండా మన దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది. మీరు రిమోట్ కంట్రోల్ తో కూడా ఈ ఆప్షన్స్ అన్నిటిని మానిటర్ చేయొచ్చు. నిజంగా పనిచేస్తుందో లేదా ఎట్లా అర్థం కావాలి మనకు. సో లెట్స్ డూ ఏ స్మోక్ టెస్ట్. సో చెప్పినట్టుగా ఎయిర్ క్వాలిటీ బాగుంటే గ్రీన్ ఉంటుంది. ఆ నెంబర్ పెరుగుతున్న కొద్దీ ఇలా కలర్ మారుతుంది. ఆరెంజ్ అంటే కైండ్ ఆఫ్ బ్యాడ్గా ఉన్నట్టు అనమాట. సో ఇది సైన్స్. సో లెట్స్ డూ ఏ స్మోక్ టెస్ట్. మనకు స్మోక్ బయట వచ్చి ఆ కలర్ మారాక తిరిగి ఆ కలర్ గ్రీన్కి అవుతుందా లేదా అన్న చెక్ చేద్దాము. ఇక్కడ నేను అగరబత్తి పెడితే ఫస్ట్ గ్రీన్ ఉన్నది కాస్త స్మోక్ రాగానే నెంబర్ ఎంత హై అయిందో చూసారు కదా. సో స్లోగా అది గుడ్ ఎయిర్ క్వాలిటీకి రావాలి. అప్పుడు ఆ మెషిన్ అనేది పనిచేస్తున్నట్టు. సో యాజ్ యూ కెన్ సీ రెడ్ నుండి మెల్లిమెల్లిగా నెంబర్ తగ్గుతూ, బికాజ్ ఆ రూమ్లో ఉన్న గాలిని అది బెటర్ చేస్తుంది కాబట్టి ఇట్ కేమ్ బ్యాక్ టు 57. ఇది చాలా మందికి తెలవాలి. తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అని, మా మమ్మీ వాళ్ళకే తెలియదు. సో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలిస్తే ఖచ్చితంగా వాడుకుంటారు. వి ఆల్ ప్రియారిటైజ్ అవర్ హెల్త్ కాబట్టి యూజ్ అయిద్దని చెప్తున్నాను. సో మీకు కావాలి అంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు కరెంట్ హెల్త్ ఇష్యూ. ఎలా ఫీవర్, ఇయర్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కఫ్, కంజెషన్ అంటున్నామంటే ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అయింది. రెగ్యులర్ ఫీవర్ అనుకున్నాము. నైట్ అంతా కూడా ఎక్కువనే ఉండే, 100+ లాగా ఉండే అనమాట. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అన్ని చెక్ చేసి షీ హ్యాస్ ఇయర్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. చెవులో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి యాంటీబయాటిక్స్ వాడాలి. నార్మల్గా యూఎస్ లో అంత ఈజీగా యాంటీబయాటిక్స్ ఇవ్వరు. సో ఇన్ఫెక్షన్ కోసం అనేసి ఇచ్చారనమాట. ఇదే రోజు స్టార్ట్ చేయండి, 10 days వాడండి కోర్సు, 10 days తర్వాత అది పడేసేయమని చెప్పారు. 10 days ఖచ్చితంగా వాడాలని చెప్పారనమాట. ఫీవర్ కి టైల్నాయిల్ వేయండి అని చెప్పింది. ఒకవేళ 102+ ఉంటే మోట్రిన్ అని ఇంకొకటి ఉంది, అది వేయండి అని చెప్పింది. ఇంటికి వచ్చినాము, ఆమెకు యాంటీబయాటిక్స్ ఇచ్చినాము, మధ్యాహ్నము టైల్నాయిల్ వేసినాము. సో ఫీవర్ టెంపరేచర్ తక్కువనే ఉంది. 10-11 దాకా కూడా మళ్ళీ మేము మెడిసిన్ వేయలేదు. 11కి మళ్ళీ టెంపరేచర్ అనిపించింది. చూస్తే 101 సంథింగ్ అలా ఉంది. టైల్నాయిల్ వేసినాము. వేసిన తర్వాత 1 గంట తర్వాత కూడా ఇంకా 102+ ఉంది. సో వీ డోంట్ నో టైల్నాయిల్ వేయాలా వేయద్దా. ఇప్పుడు మోటరిన్ వేయాలి, ఎందుకంటే 102+ ఉంది కదా. కానీ టైల్నాయిల్ వేసి గంటనే అవుతుంది, మళ్ళీ మోటరిన్ వేయాలా వద్దా ఆ డౌట్ ఉండే అనమాట. చూస్తుండగానే ఆమె టెంపరేచర్ ఆల్మోస్ట్ 102.8 దాకా వెళ్ళింది. సో ఇంకా మనం రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి అప్పటిదప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళిపోయినాము. ఐఎమ్ హ్యాపీ వచ్చినందుకు, బికాస్ మా అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉండే. యాంటీబయాటిక్స్ ఇస్తే జ్వరం కూడా తగ్గుతుందిలే, వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాం. కానీ 2 రోజుల దాకా డిఫాల్ట్ జ్వరం ఉంటుంది, బికాజ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయి, కానీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా జ్వరం వస్తుంది. సో ఆ జ్వరం రాకముందే టాబ్లెట్లు వేయాలన్నమాట. అది ఇలా ఇచ్చిర్రు అన్నట్టు. మోట్రిన్ ఎవ్రీ 6 hours ఒకసారి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మోటరిన్ ఇచ్చి 3 hours తర్వాత టైల్నాయిల్ ఇచ్చి మళ్ళీ 3 hours తర్వాత మళ్ళీ మోటరిన్ 6 hours అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే టెంపరేచర్ ఇంత హెవీగా పోకుండా ఉంటుందట. ఐమ్ గ్లాడ్, నీకు బెటర్ అనిపిస్తుందా వచ్చి మనం మంచి పని చేసి, ఎందుకంటే అదర్వైజ్ నాకు అర్థమైతే అసలు ఏం చేయాలి అని చెప్పేసి భయం ఇచ్చి తాగింది. ఆల్రెడీ నాకు టెంపరేచర్ ఎమర్జెన్సీకి వస్తే ఎందుకో వీళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా. జనరల్గా మనం అపాయింట్మెంట్కి వెళ్ళిన దానికంటే, ఎందుకంటే మేబీ వీళ్ళకి ఎమర్జెన్సీలలో హ్యాండిల్ చేసి మన సోల్ సాటిస్ఫై అవుతారు. లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్తో మాట్లాడినాకనే నేను మంచినైనా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు టెంపరేచర్ ఒకటి క్లారిటీ వచ్చింది, హార్ట్ బీట్, ఆక్సిజన్ చెక్ చేశారు అదో క్లారిటీ. ఇప్పుడు ఏవో ఇన్ఫెక్షన్ చెక్ చేస్తా అని వేరు. సో హోప్ఫుల్లీ నెగిటివ్ రావాలని ఇట్లా. సో అది వచ్చిందంటే దెన్ ఐ థింక్ డాక్టర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు నర్సే వచ్చింది.
వెరీ కూల్, ఇట్స్ ఓకే, స్వీట్ మాట్లాడతారు. అమ్మ మనుషుల్ని స్ట్రెస్గా వస్తాం కదా మనము, మనల్ని అట్లా కూల్ డౌన్ చేసి ప్రశాంతంగా మాట్లాడి తృప్తి భరిస్తే మంచిగా అనిపిస్తుంది ఎన్ని పైసలు పెట్టినా. ఇప్పటికి ఒక 10 సార్లు అన్నదిరా మంచి పని చేసిన. ఎట్లుంది పిసలు ఎత్తుంది నాకు. కశ్వి ఎట్లుందిరా? నీకు ఓకేనా నాన్న? ఆయి తగ్గిందా? ఆయి తగ్గిందా? జోజో వస్తుందా మరి? లైక్ ఇప్పుడు గింత టెక్నాలజీ ఉండి గింత తెలిసి ఇప్పుడు కశ్వికి ఇట్లా భయపడితే మా ముగ్గురు విషయంలో మా మమ్మీకి ఒక మానసిక భయం అంట తెలుసా. మేము ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు ఎవరికి చెప్పుకోలేక, అంటే ఎక్కడ వెతకలేక, ఇప్పుడు అంటే సింపుల్గా ఇటు వచ్చినాము అట్లా ఎవరన్నా వాళ్ళు ఉంటారు ఉండేటోళ్ళు. మా మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటుండే కదా అప్పుడు, రామరూపాలకు వచ్చినా లేకపోతే మల్లెళ్ళు ఉన్నా ఎవరైనా విగ్రహాలు ఉంటారట అంటే ఆ మాట మా మమ్మీకి ఏం గుర్తొస్తుండేనట తెలుసా. ఇప్పుడు మంచిగా ఏమన్నా ఇబ్బంది అయితే అప్పటికప్పుడు హాస్పిటల్కి పోవచ్చు కదా అని భయం అవుతుండేట. ఎందుకంటే అప్పుడు రామరూపాల నుండి వెళ్ళాడుకోవాలంటే బస్సులో ఉండకపోయి ఏముండకపోతుంది ఓపిక భయం. సో ద సింపుల్ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసి ఉండాల్సింది, డాక్టర్ చెప్పు ఉండాల్సింది ఏంటనంటే, యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ కి లాంగ్ టర్మ్ లో 2-3 డేస్ లో 4-5 డేస్లలో ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. కానీ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి జ్వరం ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చే జ్వరానికి యాంటీబయాటిక్స్ పనిచేయదు. ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు బాడీ టెంపరేచర్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ గా మెడిసిన్ వేస్తూనే ఉండాలి అన్నది మాకు తెలియదు. సో మేమేమనుకున్నామంటే టెంపరేచర్ లేదు, జ్వరం లేదు కదా, సో మెడిసిన్ వేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. అండ్ ఏ మెడిసిన్ ఎలా వాడాలి అన్నది కూడా క్లియర్ గా చెప్పాలి. పేరెంట్స్ ని కలిసిన ఎస్ ఇన్ఫెక్షన్ వస్తే టైలైన్ మోర్టిన్ అని చెప్పిన అన్నట్టు ఒక అట్లీస్ట్ 1-2 డేస్ అయినా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నాకు కూడా తెలుసు ఇన్ఫెక్షన్ వస్తే టైలైన్ మోర్టిన్ అని చెప్పేసి. సో సంథింగ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఫర్ న్యూ పేరెంట్స్. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంతకీ తనకి ఇయర్ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అని అంటే, పిల్లలకి జలుబు అయినప్పుడు, కశ్వికి జలుబు ఉండే, ముందు కూడా జలుబు ఉండే, జలుబు తగ్గిపోయింది అనుకున్నాము. కానీ ముక్కుకి చెవుకి వాళ్ళకు ఒక కనెక్షన్ ఉంటుందంట. సో ఈ ముక్కులో ఉన్న మ్యూకస్ ఉంటుంది కదా సర్ది, అది పడుకున్నప్పుడో ఎప్పుడో ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఉండిపోతే అలా ఉండడం వల్ల చెవు ఇన్ఫెక్షన్ అవుతుందంట. సో ఈ కనెక్షన్ ఒకటి ఉంటుంది. కోల్డ్ వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వచ్చింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూకస్ ఏది ఉందో అది మళ్ళీ తిరిగి కోల్డ్ ని ట్రిగ్గర్ చేసింది అనమాట. సో ఫుల్ సర్ది అయింది, సర్ది వల్ల లైట్ గా కఫ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ తనకి ఇదంతా బ్లాక్ అయిపోయింది. సో అలా ఒకదాని వల్ల ఒకటి వచ్చినాయి అనమాట. ఒక్కొక్క దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలన్నది చెప్తాను. ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్స్, ఫీవర్ టైలైన్ అండ్ మోర్టిన్. నెక్స్ట్ కోల్డ్ అండ్ కంజెషన్. నార్మల్ గా అప్పుడప్పుడు ముక్కు వరకే ఉంటది, కొన్నిసార్లు తీయ రాకపోతే వాళ్ళ కీడు ఉంటది కదా, ముక్కు వెనకాల ఇదంతా కూడా బ్లాకింగ్ మీ బేసిక్ ఈ ఏరియాలో, దాన్ని కంజెషన్ అంటారు. అది మొత్తం ముక్కంతా బ్లాక్ అయిపోయి ముందు డే ఎమర్జెన్సీకి వచ్చినాం, నెక్స్ట్ డే చూస్తే సర్ది, తను బ్రీత్ తీసుకోవడం కష్టంగా ఉండే అనమాట. సో డాక్టర్కి కాల్ చేసి ఇట్లుంది మరి ఏం చేయగలుగుతాము అంటే తీయండి అంటున్నారు. తీస్తే రావట్లేదు, అది కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది అనమాట. తను చీదే ఏజ్ కాదు, అలానే మేము తీస్తే సక్షన్ ఉంటుంది, నాసిల్ డ్రాప్స్ వేసి సక్షన్తో తీస్తామన్నమాట. అలా తీస్తే కూడా రావట్లేదు అని చెప్తే, చాలా మందికి ఇక్కడ పిల్లలకు 2 టైప్స్ కోల్డ్ ఉంటుంది. కొంతమందికి ఏమో కారిపోతూ ఉంటుంది, కొందరికి అస్సలు రాదు. కారిపోవడం ఈజీ, రాకపోవడం కంటే. రాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండిపోయి ఇలా ఇయర్ ఇన్ఫెక్షన్లు ప్లస్ బ్రీతింగ్ కష్టం అవడాలు, కంజెషన్ కష్టం అవడాలు, రాత్రంతా నిద్ర లేకపోవడాలు, ఇవన్నీ ఉంటుందన్నమాట. తనకి ఆ కంజెషన్ అలా ఉండే అన్నమాట. తను ఎట్లా ప్రతి శ్వాసకి విజిల్ తీసుకున్నంత గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుండే. నాకు చాలా టెన్షన్ అయింది. లెట్స్ గో టు ఎమర్జెన్సీ, నేను ఇట్లా ఉండలేను, నాకు బ్రీతింగ్ కష్టమవుతుందేమో, నిద్రలోనే ఉంది అలసిపోయి, వెళ్దామని అనుకున్నాము. కానీ లాస్ట్ సొల్యూషన్ లాగా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే హ్యూమిడిఫైయర్ అలా పెట్టమనంటే పెట్టి ఒక అరగంట ఆగేసరికి షీ గాట్ బెటర్. అందుకని ఆ రోజు నైట్ మళ్ళీ ఎమర్జెన్సీకి వెళ్ళలేదు, అదర్వైజ్ ఆ రోజు నైట్ కూడా వెళ్ళాల్సి వస్తుండే. కోల్డ్ అండ్ కంజెషన్ ఉంటాయి. దీనికి చేసే ట్రీట్మెంట్స్లలో ఫస్ట్ ముక్కు ఎప్పుడప్పుడు తీయాలి. తీయడానికి మరి చిన్నపిల్లలకు రాకపోతే నాసల్ డ్రాప్స్ ఉంటాయి, ఆ నాసల్ డ్రాప్స్ ని ముక్కులో వేసి కొద్దిగా మళ్ళీ ముక్కు ఇట్లా నలిచి సక్షన్తో తీస్తారనమాట. సక్షన్లలో టైప్స్ ఉంటాయి. మేము వాడేది ఏంటో ఆ మెడిసిన్లో అన్నిటికీ నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు వెళ్ళి చూడొచ్చు. వాళ్ళని ఎక్కువ హైడ్రేట్ చేయాలి, ఎప్పుడు జ్యూసెస్ కానీ వాటర్ కానీ అట్లా ఇస్తూ ఉండాలి. పడుకునేటప్పుడు ఎలివేటెడ్ పొజిషన్లో కొద్దిగా మీదికి పడుకుంటే వాళ్ళకు
బ్రీతింగ్ బెటర్ వస్తుంది. హ్యూమిడిఫైయర్ కానీ స్పెషల్గా వార్మ్ హ్యూమిడిఫైయర్స్ కూడా ఉంటాయి. వార్మ్ హ్యూమిడిఫైయర్స్ వేడి తేమనిస్తాయి, హ్యూమిడిఫైయర్స్ చల్లటి తేమనిస్తాయి. ఈ 2 రకాల హ్యూమిడిఫైయర్స్ కూడా కంజెషన్కి కానీ కోల్డ్కి కానీ హెల్ప్ చేస్తాయి. బేసిక్గా ఇక్కడ హీటర్లో ఆన్ చేస్తే గాల్లో ఉన్న తేమ వెళ్ళిపోతుంది కాబట్టి తిరిగి తేమను దీంట్లో గాల్లోకి తెస్తే ఆ తేమని ఈమె పీల్చుకుంటే ఆ తేమ ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్న ముక్కు మ్యూకస్ ని లూజ్ చేసి తనకు మళ్ళీ బ్రీత్ వస్తుంది అన్నమాట. ఈ హ్యూమిడిఫైయర్స్ లలో విక్స్ కూడా వేసుకోవచ్చు, విక్స్ వేపో ప్యాడ్స్ అని చెప్పేసి. సో మనకు నీళ్ళల్లో విక్స్ వేసుకోనో జిందతీల్స్ మాత వేసుకుంటే స్మెల్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది అన్నమాట. సో హ్యూమిడిఫైయర్స్ చాలా హెల్ప్ చేస్తాయి. బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసేసి వేడి నీళ్ళు ఆన్ చేసేసి ఆ తేమ వస్తుంది కదా, సో మన పిల్లలకి ఆవిరి పట్టలేం, వాళ్ళు కూర్చోరు కదా, ఆ బాత్రూమ్ లో వాళ్ళని పట్టుకొని కూర్చొని ఉంటూ ఆ తేమని పీలుస్తూ ఉంటారు కాబట్టి ఆ తేమ ముక్కు అదంతా చిమిడిని లూజ్ చేసి వాళ్ళు ముక్కు ద్వారా బయటకు వచ్చేయడమా లేదా మింగేయడమా ఏదో ఒకటి చేస్తారు. తర్వాత ఛాతికి అంతా విక్స్ రాయడం, ఛాతికి వీపుకి కాళ్ళకి చేతులకి రాయడం, వాళ్ళని వార్మ్ గా ఉంచడం. తలకి కూడా తమలపాకు కడతారు. నేను కొద్దిగా పెద్దగా అయింది కదా అని తమలపాకు అవసరం లేదనుకున్నా, కానీ ఈ ఏజ్ కి కూడా కడతారంట. తలకి తమలపాకు కొద్దిగా వేడి చేసి తమలపాకుని దానికి విక్స్ రాసి ఈ మాడ మీద పెట్టి క్యాప్ పెట్టేసి పెడితే ఆ వేడినంతా ఇగ్గుకోవడం. నెక్స్ట్ వామముడులు. నేను ఇది చాలాసార్లు కశ్మీర్ మెడలో ఇట్లా చూసి ఉంటారు, కానీ కోల్డ్ అయిందా డిఫాల్ట్ చేసేస్తా. వామని కొద్దిగా వేయించినట్టు చేసి చేతిలో పెట్టుకొని ఇట్లా నలిచి మన ఒక క్లాత్ కి ముడుల్లాగా చిన్నగా చుట్టి వేయచ్చు. అలా వేస్తే ఏంటంటే మనం విక్స్ స్మెల్ తీసుకున్నట్టు వోమ స్మెల్ తీసుకుంటా ఉంటే వాళ్ళకు కోల్డ్ అనేది రిలీఫ్ అవుతుంది అన్నమాట. కోల్డ్ అండ్ కాఫ్ కి మెడిసిన్ కూడా ఉంటుంది అన్నది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. దానికి కూడా ఆన్ కౌంటర్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి కొనుక్కోవచ్చు. సెషన్ ఎక్కువైపోయిందని 2 days ఆగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఓకే ఇది కాదు, కౌంటర్ మీది కాకుండా నేను ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాను, ఒకటి చెప్తాను. యాక్చువల్గా అది కూడా ప్రిస్క్రైబ్ కాదు, 6 years ప్లస్ పిల్లలకు వాడేది, కానీ మీరు తక్కువ అమౌంట్ లో వాడని ఇంకొక మెడిసిన్ ఇచ్చారు. సో అండ్ లాస్ట్ కి నెబులైజర్. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది, నెబులైజర్ మెషిన్ ఆన్లైన్ లో కొన్నాము, ఆ నెబులైజర్ మెషిన్ కూడా లింక్ ఇస్తాను. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ దాంట్లో వేసేసి ఒకటేసారి ఇచ్చాం మేము. తర్వాత ఇంకా అవసరం లేదనిపించింది. ఇట్స్ నాట్ వాడడం సజెస్ట్ చెయ్యను నేను కూడా. ఇన్ కేస్ వర్స్ట్ కేస్ పాసిబిలిటీలో యూ కెన్ యూజ్ ఇట్. సో నెబులైజర్ ఇస్ అనదర్ ఆప్షన్. ఈ నెబులైజర్ పర్టికులర్లీ చాలా బాగుంది. ఇన్సూరెన్స్ త్రూ కవర్ అయితే మనకు వచ్చే పైసలకే ఇది కూడా వస్తుంది. టార్గెట్లో దొరికింది. క్వైట్ లైట్ వెయిట్ పోర్టబుల్, ఎనీ పాయింట్ వాడచ్చు, పిల్లలు పడుకున్నాక కూడా వాడచ్చు. చాలామంది పెద్ద మెషిన్లతోని సౌండ్ వల్ల కానీ ఖచ్చితంగా పవర్ కనెక్షన్ ఉండాలి కాబట్టి డిఫికల్ట్ అవుతుంది. బట్ దిస్ వన్ ఈజ్ వెరీ గుడ్. మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ త్రూ కవర్ అయ్యే బల్కి నెబులైజర్స్ చూశాక ఇది మాకు బెటర్ అని అర్థమైంది. మాకు మా ఇన్సూరెన్స్ త్రూ వెళ్తే టైం పడుతుందని చెప్పేసి మేము వెళ్ళి కొనుక్కున్నాం, కానీ సేమ్ ప్రైస్కే ఉందన్నమాట, అరౌండ్ $50. రికమెండ్ చేస్తాను నేనైతే. మీకు కావాలి అంటే అన్ని ప్రోడక్ట్స్ అన్నింటివైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కషుకి ఇయర్ ఇన్ఫెక్షన్ ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ 10 days మెడిసిన్ వాడినాం. సో వి థాట్ పోయి ఉంటుంది అని చెప్పేసి ఫాలో అప్ అపాయింట్మెంట్కి కూడా వెళ్ళినాం. డాక్టర్ అంత స్పెసిఫిక్గా చూడలేదు, మేము అంత అడగలేదు, అది చేసిన మేము మిస్టేక్ అనుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒక 1 weekకి మళ్ళీ వెళ్ళాం అనమాట. అసలు కోల్డ్ తగ్గట్లేదు ఏంటని మళ్ళీ వెళ్తే ఇయర్ ఇవన్నీ చెక్ చేసి ఈమె ఇయర్ మళ్ళీ ఇంకొద్దిగా లైట్గా రెడ్నెస్ ఉంది, టు బీ ఆన్ సేఫ్ సైడ్ మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడండి అని చెప్పింది. సో మళ్ళీ వాడాల్సి వచ్చింది. ఈ యాంటీబయాటిక్స్ ఈ రెడ్నెస్ అన్నది ఇప్పుడు కోల్డ్ ఉన్నందుకైనా అవ్వచ్చు లేదా ప్రీవియస్ అయినా అవ్వచ్చు. సో లెట్స్ నాట్ టేక్ రిస్క్ అని మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో 2 times యాంటీబయాటిక్స్ కంటిన్యూగా ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల వాడాల్సి వచ్చింది అన్నమాట. ఇవాళ కూడా మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం, ఇంకా కూడా కోల్డ్ తగ్గట్లేదు, వస్తుంది పోతుంది అని. ఇవాళ కూడా లిటిల్ రెడ్నెస్ ఉంది, కానీ అలానే ఓవర్గా మెడిసిన్ ఇవ్వడం వద్దు, కోల్డ్ ఉంది కాబట్టి అది కూడా ఒక సిమ్టమే కాబట్టి అలానే ఉంచుదాము అని చెప్పేసి మళ్ళీ ఫాలో అప్కి ఒక 1 week తర్వాత రమ్మన్నది అన్నమాట. ఇయర్ ఇన్ఫెక్షన్ నార్మల్గా డే కేర్కి వెళ్ళే పిల్లలకి అవుతూ ఉంటుంది. కశ్వి డే కేర్కి వెళ్తుంది కదా అన్నారు, లేదు కశ్వి డే కేర్కి వెళ్ళట్లేదు, బంద్ చేసినాం అనమాట. సో దట్స్ అన్ అనదర్ స్టోరీ, నెక్స్ట్ ఇంకా ఏదైనా బ్లాగ్లో చెప్తాను. సో పిల్లలకి అలా డే కేర్స్కి వెళ్ళినప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతుందంట. అండ్ అలా కంటిన్యూగా 3-4 times ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతే చిన్న సర్జరీ లాగా ఒకటి ఏదో చేసి ఏదో ట్యూబ్ లాంటిది వేస్తారంట. అది వినడానికి నాకు భయంకరంగా, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్, చాలా మందికి వేస్తూ ఉంటారు, కామన్ అంట, బట్ వినడానికి స్కేరీగా ఉంది. సో ఇవాళ డాక్టర్ మళ్ళా లైట్గా ఎర్రగా ఉంది అనేసరికి నాకు ఇంకా మైండ్ ఎగిరిపోయింది అనమాట. సో యా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యా, ఈ మా ఎక్స్పీరియన్సెస్ వల్ల మేము తెలుసుకున్న వాటి వల్ల
మేము తెలుసుకున్న వాటి వల్ల మీకు ఏదైనా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే కనుక వీడియోకి లైక్ చేయండి. ఇంకెవరికి యూజ్ అయ్యిద్ది అనిపిస్తే అలా ఖచ్చితంగా షేర్ చేయండి. బికాజ్ వీ గో త్రూ ఎలా యాజ్ అ పేరెంట్స్ ఇది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అనిపించవచ్చు, కానీ ఆ 4 గంటలు ఆమెకు జ్వరం తగ్గక మేము ఎమర్జెన్సీలో ఉండి మళ్ళీ టెంపరేచర్ కంట్రోల్గా వచ్చి ఆ 4-5 గంటలు నేను ఎంత స్ట్రెస్ అయ్యి ఎంత పిచ్చిదాన్ని అయినో నాకు తెలుసు. సో ఇంత మీరు ఫేస్ అవ్వకుండా ఉండాలి అని అంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఐ వాంటెడ్ టు మేక్ ఎ వీడియో అబౌట్ ఇట్. సో పేరెంట్స్కి ఎనీ న్యూ పేరెంట్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో హ్యాండీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ విష్ ఎనీబడి టు గెట్ ఎనీథింగ్, కానీ జస్ట్ ఇన్ కేస్ హ్యాండీగా ఉంటుంది అనమాట. సో అది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.